బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న తిరుపతి స్థానిక ఇందిరా మైదానం నందు బీసీల భరోసా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ఆ సంఘం సభ్యులతో కలిసి నాగరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో ఈయన ఏప్రిల్ 25/4/2005 ఇందిరా మైదానంలో బీసీ భరోసా అని బహిరంగ సభ ఒకటి తిరుపతిలో జరుగుతుంది. ఈ బీసీ బహిరంగ సభ రాష్ట్ర నలుమూలల నుంచి బీసీలు అందరూ వస్తారు. ఈ బీసీ బహిరంగ సభ బీసీలకు కులగణన, బీసీలు రచన చట్టం, బీసీలు స్థానిక సంస్థల కోట, ఈ 3 అంశాలపైన ఈ బహిరంగ సభ జరుగుతుంది. అదేవిధంగా బీసీ మంత్రులు కూడా వస్తారు. ఈ జిల్లా నుంచి బీసీ కుల సంఘ నాయకులందరినీ మేము ఆహ్వానించాం. పెద్ద ఎత్తున బీసీ కుల సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ బహిరంగ సభను జయప్రదం చేస్తారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బీసీల కోసం ఈ రాష్ట్రంలో ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని తెలుగుదేశం పార్టీ అజెండా పెట్టింది. ఆ అజెండా తొందరగా అమలుపరచాలని, ఈ బీసీ రక్షణ చట్టం త్వరలోనే అమలవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ బీసీల కోసం రేపు జరగబోయే అజెండాలో బీసీ మంత్రులందరూ పెద్ద ఎత్తున హాజరవుతారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బీసీ సంక్షేమ సంఘం జిల్లాలో రోజు రోజుకు సంఘంలో చేరేదానికి పెద్ద ఎత్తున మా సంఘానికి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చంద్రగిరి ఉదయ వరలక్ష్మిని నియమించడం జరుగుతున్నది. ఈ బీసీ సంక్షేమ సంఘం రాబోయే రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు గారికి, గురువులైన, పెద్దలైన, పూజలైన ఆయనకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ సంఘంలో ఎన్నో విషయాలు, ఎన్నో నష్టాలు, ఘోరాలు జరిగింది. కానీ దానికి ముందుగా వచ్చి నడుం కట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సేమలో కల్లూరి నాగరాజు గౌడ్ ఈ తిరుపతి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మహిళలను కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు నాకు ఈ మహిళా అధ్యక్షురాలుగా తిరుపతి జిల్లాకి ఇచ్చారు. దీనికి సంబంధించి మేము ప్రతి చోట, అంటే ఒక క్యాస్ట్ అని, ఒక కులం అని లేదు, ప్రతి ఒక్కరికి ఏ కులమైనా సరే మేమున్నాము, మీ కష్టం వస్తే అని అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చి ఈ స్టేజీ పైన ఉన్న సోదరి మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏ విషయమైనా మీడియా నుంచే ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి, అంటే కులంలో ఒడ్డెర, చాకలి, రకరకాల కులాలు, వేనాది, ఏ కులం అనేది లేదు, ఏ కులానికైనా మేమున్నాము అని తెలియచేయడం కోసం ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కాబట్టి దీనికి మీరు మహిళా సంఘాలంతా, మహిళలు చాలా మంది ముందుకు రావాలని బీసీలంతా అనుకుంటున్నారు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఈరోజు మేము వచ్చింది 3 కావచ్చు, కానీ ఇక్కడ మళ్ళీ మీటింగ్ జరిగే నాటికి 3000 మందిగా వస్తారని నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఇది అందరికీ తెలియచేయాలని మీడియా మిత్రులు కోరుకుంటున్నాను. సెలవు.